దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లో సిఐ తెలంగాణ నేషనల్ టర్మరిక్ బోర్డు కలిసి నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ 2025లో ఆయన పాల్గొన్నారు. పసుపు రైతుల సంక్షేమం, విలువ జోడింపు, ఎగుమతుల అవకాశాలపై మాట్లాడారు. వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్గా చూస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పసుపు సాగులో భారత్ అగ్రస్థానంలో ఉందన్న మంత్రి పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని తుమ్మల కోరారు. ముఖ్యంగా మా గంగాధర్ గారు చెప్పినట్లుగా, గంగారెడ్డి గారు చెప్పినట్లుగా రైతుని సెంట్రిక్ గా మీ యొక్క డెలిబరేషన్స్ కానీ మీ సజెషన్స్ కానీ ఉండాలి. దానివల్లనే మీ ఇండస్ట్రీ కావచ్చు, మీ ఎక్స్పోర్టర్స్ కావచ్చు, మీ యొక్క దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రకంగా ఈ యొక్క సమ్మిట్ యొక్క సారాంశం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి రావాలి. దాన్ని అమలు చేసేటటువంటి చిత్తశుద్ధి, బాధ్యత, నిబద్ధత ప్రభుత్వాలకు కూడా ఉండాలి. లేని పక్షంలో మీ రిపోర్ట్స్ కానీ మీ సజెషన్స్ కానీ పెద్ద ఉపయోగాలు ఉండవు. కాబట్టి ఇంతమంది మేధావులు, ఇంతమంది అనుభవజ్ఞులు, దీంట్లో భాగస్వాములైనటువంటి మీ అందరి యొక్క సూచనలు భారత రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా ఈరోజు ముఖ్యంగా పసుపు పండించేటటువంటి రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేటట్టుగా దాని మీద ఆధారపడేటటువంటి పరిశ్రమలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు, సంస్థలు స్థిరంగా నిలబడేటటువంటి ఆదాయానికి అందరూ కింద నుంచి పైదాకా అందరూ సుభిక్షంగా ఉండాలంటే రైతు సుభిక్షంగా ఉండాలి.